రాబోయే రోజుల్లో ఇటువంటి గొప్ప వేదికల మీద ఎంతో ఉన్నత స్థాయిలో నిల్చొని తమ యొక్క గురుభక్తిని చాటడానికి ఎదుర్కొంటున్న చిన్నారులందరూ కూడా ఈ కార్యక్రమం తరఫున పెద్దవారికి నమస్కారాలు, చిన్నవారికి ఆశీస్సులు తెలియజేస్తూ, నా పేరు సైదులు. నేను భువనగిరిలో 2000 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ప్రస్తుతం బేగంపేట నందు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నేను జీవితంలో అత్యధిక సార్లు పోవలసిన పాఠశాలలో ఈ చిలుకు పాఠశాల 2వ స్థానంలో ఉంది. ఎందుకంటే నన్ను ఈ స్థితిగా మార్చిన మొదటి తరం ఉపాధ్యాయులందరూ కూడా ఈ పాఠశాల నుంచి వయస్సు రీత్యా ఉద్యోగ విరమణ చెందుతున్నారు. అందుకు బాధగా ఉంది. అయినా కానీ ఈ పాఠశాలకి ఇది 5వసారి రిటైర్మెంట్ ఫంక్షన్కి రావడం. పునాది ఎక్కడ ప్రారంభమైనా కూడా మనం ఎక్కే మెట్లు ఒకటి పైకి ఎక్కుంటూ నీడకి గమ్యానికి చేరటము. ఆ పునాది నుంచి ఒక నీడకి వచ్చినామంటే ఇక్కడ కూర్చున్న ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ యొక్క చదువు మాత్రమే. ఇంతమంది తెలుగు ఉపాధ్యాయుల మధ్య మీకు తెలిసిన సందర్భమైన ఉదాహరణ అయినా చెప్పడం, నా భావాన్ని వ్యక్తపరచడం కొంత ఇబ్బందికరమైనా కానీ చెప్పక తప్పదు. ఒక ఊరిలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆ శిల్పికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. తన యొక్క తెలివిని, తన యొక్క పనితనాన్ని ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. దానికోసం ఆ శిల్పిని అప్రోచ్ అయినప్పుడు ఆయన ఊరవతలకు వెళ్ళి వెలువేసినట్టున్న బండల్లోంచి ఒక 2 పెద్ద సైజు బండరాలను తీసుకుని వస్తాడు. 2 ఎందుకు ఎంచుకుంటాడు అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఒకటి సరిపోయినా సరిపోకపోయినా 2వ దానికన్నా సంతృప్తి చెందాలన్న ఉద్దేశంతో 2 పెద్ద బండరాలను తీసుకొని తను అనుకున్న చోటికి చేరవేయించుకుంటాడు. ఇతరుల సహాయంతో దీంట్లో చేర్చుకున్న తర్వాత మొదటి రాయిని ఎంచుకొని తను అనుకున్న రూపాన్ని మనసులో తయారు చేయాలనుకున్న రూపాన్ని తయారు చేయడానికి తన దగ్గర ఉన్న పరికరాలైన సుత్తి, ఉలి విట్టుకొని దాన్ని ప్రారంభిస్తున్న ఒక సోమవారతాన ప్రారంభించగానే మొదటి రాయిని తన అనుకున్న రూపాన్ని చెక్కడం కోసం రాత్రి తీసుకొని చెక్కడం కోసం ప్రయత్నం చేస్తే మొదటి రాయి మొదటి దశలోనే ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో ఆ ఉలితోని కొట్టుకుంటే భరించలేకపోతుంది. ఆ నొప్పి బాధని భరించలేకపోవడం గమనించిన ఆ శిల్పి పక్కకు పెట్టి పక్క నుండి ఇంకొక మరొక రాయిని ఎంచుకొని తను తయారు చేయాలనుకున్న ఆకారాన్ని, ఎందుకంటే అతనికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఉన్న ఒక రాయితోని ఓపికతోని తనకున్న సహన గుణశక్తితోని ఆ రాయిని మరీ బాధ కలిగించకుండా, ఎక్కువ నొప్పి చేయకుండా కొంచెం రెస్ట్ ఇస్తూ వన్ ఫైన్ డే తను అనుకున్న ఒక గొప్ప రూపాన్ని తయారు చేస్తాడు. ఆ రూపానికి చూసి ఎవరైతే తనకి ఆర్డర్ ఇస్తారో ఆ రూపాన్ని వారందరికి కూడా చాలా బాగా నచ్చడం, ఆ అద్భుతమైన శిల్పాన్ని తీసుకెళ్లి దేవుడు అని ఒక పేరు పెట్టి గుళ్ళో ప్రతిష్టాపన చేస్తారు. ఆనాటి నుంచి అంత బాధని ఓపికని భరించిన రాయి గుళ్ళో ఒక దేవతా విగ్రహం రూపంలో పూజలు అందుకుంటే ఆ నొప్పిని, బాధని, తాత్కాలిక ఆనందాన్ని, తాత్కాలిక ఉపశమనాన్ని పొందిన మరొక రాయి ఏమవుతుంది, ఉపయోగం లేకుండా, గుర్తింపు లేకుండా గుడి పక్కనే ఉంటుంది. ఆ గుడి కొంచెం ఎత్తుగా కట్టడం వల్ల ఏం చేయాలనో ఆలోచించి ఎక్కడానికి భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రాయిని 2 ముక్కలు చేసి ఒక ముక్కని గుడి మెట్టు దగ్గర పెడతారు, ఇంకొక రాయిని మిగిలిపోయిన రాయిని కొబ్బరికాయలు కొట్టడానికి ఉపయోగిస్తారు. నాడు ఆ దెబ్బల్ని, ఆ కష్టాన్ని, ఆ బాధని భరించిన రాయి ఒక విగ్రహ రూపంలో పూజలు అందుకుంటుంటే తాత్కాలికంగా ఇబ్బంది పడి నేను భరించలేను, నేను మోయలేను అనుకునే రాయి వివిధ రకాల వ్యక్తుల చేత ప్రతిరోజు నిత్యం ఆ గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకునే భక్తుల చేత, ఇంకా వివిధ రకాల వ్యక్తుల చేత గుడి మెట్ల దగ్గర కాళ్ళ కింద తొక్కబడుతుంది, కొబ్బరికాయల చేత కొట్టబడుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న చిన్నారులు అందరికి కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా మిమ్మల్ని అద్భుతమైన శిల్పాలుగా,
తయారు చేయాలనే సంకల్పంతోనే కోర్చుకుంటాడు. మీరందరూ గొప్ప శిల్పాలుగా, గొప్ప విగ్రహ మూర్తులుగా, దేవతా మూర్తులుగా తయారయ్యి ఈ సమాజానికి ఎంతో కొంత ఒక గుర్తింపుని తీసుకురావాలంటే, ఈ సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ఉండాలంటే ఈ రోజు ఓపిక, సహనం అనేది అవసరం. వారు మిమ్మల్ని ఉళ్ళతోని, శుద్ధులతోని ఇబ్బంది పెట్టడం లేదు. మీకు వారు చెప్పేది ఏంటి? సమయపాలన పాటించండి, టయానికి లేచి చదువుకోండి, చెప్పిన హోంవర్క్ని చెప్పినప్పుడు పూర్తి చేయండి. భవిష్యత్తులో ఒక గొప్ప లక్ష్యాన్ని నేర్చుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని మాత్రమే చెప్తున్నాను. మీకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు, ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఆ సెల్ ఫోన్లలో, ఇన్స్టాగ్రామ్లలో వచ్చే రీల్స్ చూడడము, ఇంటి దగ్గర ఉంటే రోజు నోటికి రుచికరమైన ఆహారం దొరుకుతుందనో, ప్రేమ ఆప్యాయత దొరుకుతుందనో. అంతకంటే ఎక్కువ ప్రేమ ఆప్యాయత ఎక్కడన్నా దొరుకుతుందంటే ఇంతమంది గొప్ప గురువులు ఉన్న చోట మాత్రమే దొరుకుతుంది. గురుకులం అని పెట్టడానికి ప్రధాన ఉద్దేశం కూడా అదే. తమ బిడ్డల్ని వదిలివేసి మనం ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ రాళ్ళని ఏరకు ఇక్కడ ఈ పరిశ్రమలు, ప్రభుత్వ పాఠశాల గురుకులం అనే పరిశ్రమలు మనల్ని ఒక గొప్ప విలువలు కలిగిన విగ్రహాలుగా, గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దినకంటే ఆ ఉపాధ్యాయులకు ఒక్కరికే సాధ్యమవుతుంది. ఇప్పుడన్నా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, తర్వాత వ్యక్తిగత వాహనాలు వచ్చినాయి, కానీ మేము చదువుకున్న పాఠశాలకి కనీసం రోడ్డు కూడా లేకపోతుండే. కాలిబాటలు వస్తే కాలిబాటలు రావాలి, లేకపోతే అప్పుడు సైకిల్ ఉంటుండే, సైకిల్ మీద రావాలి. అటువంటి కంప చెట్లలోంచి, కాలువల్లోంచి వచ్చి మమ్మల్ని ఉదయం 5 గంటలకు 6 గంటలకు లేపి వారి ఇల్లు వదిలివేసి కూడా మా దగ్గరకు వచ్చి వీరే మా బిడ్డలు, ఇంతమంది 500-600 మంది మా సంతానం అనే ఒక గొప్ప సంకల్పంతో మా అందరికి కూడా ఎటువంటి తేడాలు చూపకుండా, ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి పుత్ర వాత్సల్యం అనేది ఏ విధంగా ఉంటుందో సొంత బిడ్డల కంటే కూడా బ్రహ్మాండంగా మమ్మల్ని చూసుకొని మమ్మల్ని ఒక రకంగా శిలలుగా ఉన్న వారిని ఈ శిల్పులు ఒక విగ్రహాలుగా తయారు చేసి ముందు నిలబెట్టారు. భవిష్యత్తులో మీరందరూ కూడా ఇదే విధంగా ఇంతకంటే గొప్పగా మాకంటే ముందున్న వారి కంటే, మా తర్వాత వచ్చే వారి కంటే కూడా ఒక గొప్ప లక్ష్యంతో మీరు ఎదగాలి అంటే ఈ రోజు ఖచ్చితంగా ఉపాధ్యాయులు చెప్పే మాట వినాల్సిందే. కొంతమేరకు మీకు అందరూ కూడా, ఎందుకంటే మేము అదే స్థితిలో 20-30 సంవత్సరాల కింద కూర్చొని లేచి వచ్చిన వాళ్ళే. అప్పటికి ఇప్పటికీ తరం జనరేషన్ మారినప్పటికి కూడా ఆలోచన విధానం కానీ, పరిపక్వత కానీ కొంత చేంజ్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఎన్ని చేంజెస్ ఉన్నా కూడా, జనరేషన్ గ్యాప్ ఉన్నా కూడా మీరందరూ ఖచ్చితంగా ఈ పాఠశాలలో, ఈ గురుకుల విద్యా వ్యవస్థలో విద్యార్థులుగా ఉన్నారు అంటే అది మీ తల్లిదండ్రులు చేసుకున్న గత జన్మ పూజల ఫలితమని నేను అంటాను. ఎందుకంటే సృష్టిలో ఒకటేసారి వచ్చేది మానవ జన్మ. మరో జన్మ ఉందో లేదో తెలియదు, గత జన్మ ఏంటో మనకు తెలియదు. ఒకటేసారి వచ్చిన ఈ జన్మని, ఒకటేసారి అనుభవిస్తున్న ఈ జన్మని మనం గొప్పగా, ఉన్నతంగా తయారు కావాలంటే మన తల్లిదండ్రులు మనల్ని ఒక మిషనరీకి, ఒక వ్యవస్థకి, ఒక సిస్టానికి పంపించారంటే అది వారు ఎంచుకున్న లక్ష్యం ఏంటంటే గురుకుల పాఠశాలలో విద్యార్థులుగా చేర్చడం. మీరు ఒకసారి మీ పక్కన ఉన్న వారిని, మీతో పాటు ఇటువంటి గురుకుల శిశురాల యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఆలోచన చేసుకోండి. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు గమనించుకోండి, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, మీ జీవితాలు ఎలా ఉన్నాయి. ఒక గొప్ప లక్షణాలను కలిగి, ఒక గొప్ప విలువలను కలిగి మీరు మీ మిత్రులతో పాటు నడుచుకునే విధానం ఖచ్చితంగా ఊరిలో మీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరికి కూడా తెలుస్తుంది. ఎంతో మంది ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా ఈ గురుకుల పాఠశాలలో ప్రవేశాలు పొందాలనుకుంటారు, కానీ అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మనకున్న లిమిటేషన్స్, మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్య ఫలితం ఏమో, కానీ కొందరికి అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఇంత గొప్ప ఉపాధ్యాయుల సాన్నిధ్యంలో, ఇంత గొప్ప ఉపాధ్యాయుల శిష్యరికంలో శిష్యులుగా తయారు కావడం, వారు చెప్పిన ప్రతి మాటని తూచా చెప్పకుండా పాటించడం, వారు చెప్పిన ప్రతి లక్ష్యం వైపు మనకున్న సమయాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. కాబట్టి చిన్నారులందరికీ నా విజ్ఞప్తి, నా కోరిక ఏంటంటే మీకు వచ్చిన అవకాశాన్ని, మీకు దొరికిన సమయాన్ని మీ వ్యక్తిత్వ వికాస అభివృద్ధి కొరకు,
మీ జీవితాలు మీ తల్లిదండ్రుల కన్న కళలను నెరవేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించండి. తాత్కాలిక ఆనందాలకు అలవాటు పడి తాత్కాలిక ఉపశమనాల వైపు మీరు ప్రయాణిస్తే ఇంతకుముందు చెప్పినట్లు ఏమవుతుంది, గుడి మెట్ల దగ్గర దొక్కబడతాం. మనం ఎప్పుడు కూడా మొక్కే విధంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఒక్కలే గురువులు. తల్లిదండ్రులకు ఆలోచన ఉంటుందో ఉండకపోవచ్చో తెలియదు, కానీ ప్రతిరోజు మనం మొక్కాలని కోరుకునే వాళ్ళు గురువులు మాత్రమే. కాబట్టి ఇంత గొప్ప గురువుల సన్నిధ్యంలో శిష్యులను చేయడానికి గొప్ప అదృష్టంగా భావిస్తూ మీరందరూ కూడా భవిష్యత్తులో గొప్ప స్థానాల వైపు గొప్ప లక్ష్యాల వైపు చేరుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే సత్యం సార్కి నాకు తెలిసి చాలా గొప్ప సాన్నిధ్యం ఉంది. ఆయన మొదటిసారి నేను ఒక క్రాఫ్ట్ టీచర్గా చూసినప్పుడు తయారు చేసిన ఒక పోడియం బల్లా కానీ, టెలిఫోన్ డబ్బా కానీ, లెటర్లు వేసే పోస్ట్ బాక్స్ కానీ ఇప్పటికీ నా కళ్ళల్లో మా స్కూల్లో వేలాడుతూనే ఉంటాయి. అంత గొప్ప ఆలోచన శక్తితోని అంత గొప్ప వస్తువులను తయారు చేయడం. వస్తువు అంటే ఓ నిరుపయోగంగా ఉన్న రాయిని తీసుకొచ్చేట్లయితే ఒక శిల్పంలాగా మంచిగా అటువంటి వస్తువులను తయారు చేసి ఒక క్రాఫ్ట్ టీచరు తదనంతరం తెలుగు ఉపాధ్యాయుడిగా మారడం, అలాగే ఆ ఉపాధ్యాయుడి శిష్యరికంలో ఈ గురుకులాల్లో సేవ చేయడం సార్కి, తర్వాత ఇంతమంది దగ్గరగా సుమారు 35-45 సంవత్సరాల సుదీర్ఘ బోధన పనితీరుని తెలియజేయడం అనేది గురుకులాలకు నిజంగా గొప్పగా. గురుకుల విద్యా సంస్థల పూర్వ విద్యార్థులుగా ప్రస్తుత గురుకుల విద్యా సంస్థల నుంచి మంచి ఫలితాన్ని అనుభవాన్ని పొందిన ఒక విద్యార్థిగా సార్కి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పాఠశాల యాజమాన్యానికి, చిల్డ్రన్స్కి అందరికి, అలాగే సత్యం సార్కి అందరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సార్ థ్యాంక్ యూ. ఈరోజు మా గురువర్యులు దైవ సమానులు దంతోజు సత్యం సార్ రిటైర్మెంట్ సందర్భంగా మా ప్రియమిత్రుడు తమ్ముడు పుట్టెబంగు సైదులు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బేగంపేట వారు ఎంతో ఆప్యాయతతో తీసుకొని తనే స్వయంగా రాసినటువంటి సన్మాన పత్రం చదివే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. గౌరవ ప్రియ గురువు శ్రీ దంతోజు సత్యం గారికి, ఉపాధ్యాయులకు మరియు కళాశాల బోధకులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ గురుకుల విద్యా సంస్థ ఎదుగుదలతో మీ పాత్ర వెలకట్టలేదు. జ్ఞానాన్ని పంచడమే కాకుండా మా విద్యార్థుల భవిష్యత్తును ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దుతున్న మీ గురువులందరికీ శుభాభివందనాలు. మీ అంకిత భావం, విద్యార్థుల పట్ల మీకున్న శ్రద్ధ మాకు ఎంతో గర్వకారణం. ఈ గురుకులం వెన్నెముక మీరు. సాధారణంగా బోధకులు మెదడుకు పని చెబితే మన క్రాఫ్ట్ టీచర్లు అంటే కళా ఉపాధ్యాయులు మెదడుకు, చేతులకు మరియు హృదయానికి మధ్య ఒక అద్భుతమైన అనుసంధానాన్ని ఏర్పరుస్తారు. పుస్తకాల్లో లేని రంగుల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఒక ఖాళీ కాగితానికి ప్రాణం పోయడం ఎలాగో మీరు నేర్పిస్తున్నారు. మీ బోధనా నైపుణ్యాలు మరియు అనుభవం మాకు ఆదర్శం. ఊహకు రూపం ఇచ్చే అద్భుత శక్తి మీది. విద్యార్థులు చేసే ప్రతి తప్పును దిద్దుతూ వారు విఫలమైనప్పుడు మళ్ళీ ప్రయత్నించేలా ఆత్మవిశ్వాసాన్ని నింపే మీ ఓర్పు సాటిలేనిది. వేస్ట్ నుండి బెస్ట్ సృష్టించడం ద్వారా జీవితంలో ఏది పనికిరానిది కాదని, ప్రతి దానిలోనూ ఒక అందం ఉంటుందని మీరు నిరూపిస్తున్నారు. మీరు కేవలం పాఠాలు చెప్పడం లేదు, జీవితంలోని చిక్కుముడులను ఉందంగా ఎలా విడదీయాలో నేర్పిస్తూ మా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మీ వృత్తిపరమైన ఎదుగుదలకు, మీ సృజనాత్మక ఆలోచనలకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మీలాంటి ప్రతిభావంతుల చేతిలో ఓనమాలు నేర్చుకోవడం మా అదృష్టం. మీ భవిష్యత్తు ప్రయాణం ఆరోగ్యంగా కొనసాగాలని, మీ ఆలోచనల నుండి మరింత మంది ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ గౌరవంతో మీ నిత్య విద్యార్థి సైదులు పుట్టెబంగు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు 2000 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల భువనగిరి. ప్రేమతో ధన్యవాదాలు సార్. ఈరోజు ఈ సైదుల్ సారు ఒక అంటే చాలా అంటే ఒక మా బ్రదర్ డిఎస్పి, మా అన్నయ్య ఒక డిఎస్పి. వాళ్ళ టైం ఎంత వాల్యుబుల్ నాకు తెలుసు. అన్నయ్య ఎస్ఐగా ఉన్న కాడ నుంచి మా కుటుంబానికి 5-10 నిమిషాల సమయం కేటాయించే సమయం కూడా దొరకదు. మరి ఇట్లా సిఐగా ఉన్నటువంటి మా బ్రదర్ ఇంత శ్రద్ధ తీసుకొని వచ్చారంటే సారు తమ్ముడి యొక్క ఔన్నత్యం రెండింటి కూడా వెలగట్టలేనివి. ఈరోజు నాకంటే ముందు మాట్లాడినటువంటి వీరారెడ్డి సార్ మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో ఒక టీచర్గా ఉన్న నాకు జిల్లా మొత్తం
గుర్తింపు ఉంటుంది సార్. ఏ సమస్య వచ్చినా డిఓ ఆఫీస్కి నన్ను పిలుస్తారు. దాని వెనక సత్యం సార్ క్రాఫ్ట్ టీచర్గా ఉండి నన్ను ఆదరించారు. సారు నన్ను ఒక చాలా ఎంత దగ్గరగా చూసాడంటే, అందువల్లనే నాకు టెక్నికల్ బయాలజికల్ సైన్స్ అయినా నేను టెక్నికల్ ఇంజనీర్ కావడానికి సారే కారణం. థ్యాంక్ యూ సార్. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ జీవితంలో నాకు వచ్చిన గుర్తింపులో మీ పాత్ర 90% ఉంటుంది సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారాలు.